ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని గరం మసాలా అవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ వేసుకొని అవి బాగా కలుపుకున్నాక మనం వేడి చేసుకోవాలి. అయ్యేంత వరకు వేపుకోవాలి. తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకోవాలి. తర్వాత మూత తీసి చూస్తే బాగా ఫ్రై అయ్యాయి. అప్పుడు మళ్ళీ మనం మిరపకాయలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిరపకాయలు బాగా ఫ్రై అయినాక కొంచెం ఉప్పు వేసుకోవాలి. బాగా మగ్గడానికి ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత కరివేపాకు వేసి మూత పెట్టుకోవాలి. తర్వాత మూత తీసుకున్నాక బాగా మగ్గాయి. మళ్ళీ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాయి కాబట్టి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని దాన్ని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూనే ఉండాలి. తర్వాత కొంచెం బాగా కలుపుకున్నాక మనం కొంచెం టమాటా పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అది పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూనే ఉండాలి. అప్పుడు మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. బాగా కలుపుకున్నాక మనం ఇప్పుడు కొంచెం మగ్గాక మనం కొంచెం పసుపు వేసుకుంటున్నాం. పసుపు వేసుకుని దాని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టుకుని తీసుకున్నాం. ఆయిల్ బాగా పైకి తేలింది. సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇది. బటర్ వేసుకుంటే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇది చాలా బాగుంటుందండి. బాగా కలుపుకోవాలి. బటర్ ఫుల్గా మెల్ట్ అయిపోయి మన గ్రేవీకి మొత్తం పట్టేయాలి. అప్పుడు మనం కొంచెం ప్రాన్స్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇవి కూడా గ్రేవీతో పాటు బాగా కలుసుకోవాలి. అప్పుడు మనం తర్వాత వాటర్ వేసుకుంటాం. ఫ్రెండ్స్, మనం కారం వేసుకోవడం మర్చిపోయాం. కారం కూడా వాటర్ వేసుకున్నామండి. ఇప్పుడు గ్రేవీ ఆ టెక్స్చర్ రావడానికి గ్రేవీ దానికి ప్రాన్స్కి బాగా ఉడకాలి. దాని తర్వాత మనం బాగా కలుపుకొని అది గ్రేవీ లాగా వచ్చేంత వరకు మూత పెట్టుకుంటాం. మళ్ళీ తర్వాత మనం బాగా కలుపుకోవాలి. ఈ తర్వాత కొంచెం బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. మనం బటర్ వేసుకోవడం వల్ల ఇంకా మంచి కమ్మదనం టేస్ట్ వస్తుంది. వీడియో నేను ఫస్ట్ టైం ఇది చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదే కదా ఫస్ట్ టైం చేయడం. మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో బాగా నచ్చిందని కామెంట్లో పెట్టండి. తర్వాత మనం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇంతేనండి, మన ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది. కామెంట్ చేసుకోవడం మర్చిపోవద్దు. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీరు అన్నంతో కలుపుకొని తింటే భలే ఉంటుంది.